హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. శంకరం లోక శంకరం అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. సభాకల్పతరం వందే. ఒకసారి గట్టిగా మన బాలా శ్రీనివాస్ గారికి మనందరి కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరుస్తున్నాం. గట్టిగా అంటే ఇదేనా? గట్టిగా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఆయనకి ముహూర్తం ఎవరు పెట్టారో నాకు తెలియదు. ఆరోగ్యం భాస్కర్ ఆదిచ్చేత్ అంట. మన ఆరోగ్యం మొత్తానికి మూలం ఎవరయ్యా అంటే సాక్షాత్తు సూర్యనారాయణ మూర్తి. ఆయనకి ప్రియమైన మాసం ఏదండి? మాఘమాసం. ఆయనకి ప్రియమైన వారం ఏదండి? ఆదివారం. ఈ మాఘమాసం ఆదివారం ఇంతమంది వైద్యులను తీసుకొచ్చి కూర్చోబెడితే సూర్యనారాయణ మూర్తి ఎక్కడో ఉన్నాడో ఎందుకు అనుకోవాలి? సాక్షాత్తు సూర్యనారాయణ మండల స్వరూపంగా ఉన్నటువంటి ఈ వేదికకి నేను మనసా నమస్కరిస్తూ, విశేషం ఏమిటి అంటే, వైద్యానికి ప్రప్రథమంగా పుట్టిల్లేది అంటే ఈ భరత భూమి. దీంట్లో అనుమానం లేదు. ఎందుకయ్యా? రిజిస్టర్డ్, ఆథరైజ్డ్ మొట్టమొదటి ఫాదర్ ఆఫ్ సమ్ డిపార్ట్మెంట్, ఏదైనా డిపార్ట్మెంట్ చెప్పండి, అది ఎవరైనా డాక్టర్లలో ముందు చెప్పుకోవాలి అంటే అథెంటిక్ గా ప్రపంచం ఒప్పుకుంటున్నటువంటి విషయము సుశ్రుతుల వారు, శరకుల వారు, ఇలాంటి మహానుభావులు అందరూ కూడా వైద్యులుగా పుట్టినటువంటి గడ్డ ఈ భరత భూమి. ఎందుకు అంత గొప్పది అంటే, మీకు మెడికల్ బుక్స్ లో కూడా 20వ శతాబ్దము కొంత ఆరంభమయ్యి దానికి కొంత జరిగేంత దాకా కూడా చర్మానికి ఎన్ని లేయర్లు అంటే ఆధునిక విజ్ఞానం అంతా కూడా 2 లేయర్లు అండి అని చెప్పింది. కానీ ఎప్పటి చరకులు, ఎప్పటి సుశ్రుతుల వారు, వాళ్ళు 7 లేయర్లను రాశారు. సబ్రాహ్మణుడు సుశ్రుతుడు ఎలా రాశాడండి ఆయన అంటే, అన్ప్రాక్టికల్ గా ఏం రాయలేదు, మోస్ట్ సైంటిఫిక్ గా రాశాడు. ఓ శవాన్ని తీసుకొని, గంగలో ఉండేటటువంటి శవం పాడైపోదు, ఆ శవాన్ని ఒక రాటకి గట్టి గంగలో వదిలిపెడితే ప్రవహిస్తున్నటువంటి నీరు దానికంటే షార్ప్ గా కట్ చేసేటటువంటి వస్తువు ఇంకొకటి లేదు అని అక్కడ తీసుకెళ్లి కట్టేసి ఏ రోజుకు ఆ రోజు రీడింగ్స్ రాసుకుంటూ ఆయన ఈ చర్మానికి ఉన్నటువంటి లేయర్స్ అప్పుడు చెప్పారు. కానీ 20వ శతాబ్దం దాకా చాలా బ్యూటిఫుల్ గా, మోస్ట్ షార్ప్ గా ఉండేటువంటి నైఫ్ తోటి చెక్ చేసినటువంటి మన వాళ్ళు 2 లేయర్లు అని చెప్పారు. అంటే ఎంతో సునిశ్చితమైనటువంటి దక్షత కలిగి, చాలా బుద్ధిజాతి కలిగి ఆ రోజుల్లో వైద్యునిగా ఉండేది అని రికార్డెడ్ ఎవిడెన్స్ గా ఉంది. కాబట్టి రికార్డెడ్ గా మన వాళ్ళు అనేకమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వైదిక ధర్మాన్ని కాపాడుతూ వచ్చారు. ఈ వైదికంలో వైద్యాన్ని తీసుకొని వచ్చారు. విద్యారణ్య స్వామి వారు వేదభాష్యం రాసేటప్పుడు వేదభాష్యంలో కూడా వైద్యం గురించి చెబుతూ, నాయన నీకు ఉండేటటువంటి రోగం 3 రకాలు. స్థూలంగా కనిపించేటటువంటిది వైద్యులు వాళ్ళ దృష్టితో వాళ్ళ లోపలికి వెళ్ళి దర్శించి దానికి అవసరమైనటువంటిది మొత్తము మీకు మందులతో తగ్గిస్తారు. రోగం కేవలం స్థూలంతో పోదు, కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి తిరిగి వస్తుంది. అంటే ఇచ్చినటువంటి మందు ఒకటేలాగా పని చెయ్యట్లేదు అంటే సూక్ష్మంగా ఇంకొక ఇంటర్నల్ సిస్టమ్ ఏదో పనిచేస్తోంది. అది గ్రహస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఆ గ్రహాలని తెలుసుకొని దానికి తగ్గటువంటి ఆ మెటీరియల్ ఏదైతే కెమికల్ మెటీరియల్ ఉంటుందో, ఆ రాక్స్ కానీ మెటల్స్ కానీ ఏం వాడాలో తెలుసుకోండి అని రెండోదిగా చెప్పారు. ఇక 3వ దానికి వెళ్ళేటప్పటికీ ఇది సూక్ష్మమే కాకుండా కారణం. ఈ శరీరాలన్నీ భూమి మీద ఉన్నాయి, ఇవే పంచభూతాల్లో తిరుగుతున్నాయి. ఒకడికి ఒక రోగం వస్తుంది, ఒకడికి ఇంకో రోగం వస్తుంది, అందరిలో మార్పులు కనిపిస్తున్నాయి. ఏమిటి దీనికి కారణము అంటే, మీ జన్మాంతర కర్మ ఉందయ్యా. ఈ కారణంతో కూడినటువంటి రోగం పోవాలి అంటే మంత్రము మాత్రమే అనుగ్రహించగలదు. అలాంటి మంత్ర భాష్యమే నేను ఇక్కడ వేద భాష్యంలో రాస్తున్నాను అని అతి లోకంలోకి దర్శించినటువంటి విద్యారణ్య యతీంద్రులు వారంటే ఏదో ఊరికనే మన వాళ్ళు రాయలేదండి. మీకు
భాగవతం వాళ్ళు చెప్పారు. ఇందాకే చాలా అద్భుతంగా చెప్పారు. మా నాన్నగారు భాగవతం చెప్పి యాయవరం చేసి వాళ్ళ ఇంట్లో ఏ రోజు బియ్యం అయిపోతే నేను జగిత్యాలలో ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళా. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీ నాన్నగారి గురించి చెప్పారండి. వాళ్ళు ఏమన్నారయ్యా అంటే, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు బియ్యం అయిపోతే ఆయన భాగవతం చెప్పడానికి వస్తారండి, మేము చక్కగా భాగవతం ఆనందంగా విని ఆ రోజు వచ్చినటువంటి ఆ బియ్యము ఆ ద్రవ్యము తీసుకొని మళ్ళీ అయిపోయిందాకా ఉండి తర్వాత భాగవతం చెప్పేవారు. అంటే కేవలం భాగవతము చెబుతూ ఇతరులకి ధర్మాలని చెబుతూ న్యాయాలని చెబుతూ సంపాదించినటువంటి ధనంతో మాత్రమే జీవించినటువంటి కుటుంబము అద్భుతమైనటువంటి కుటుంబం మా రామ్ గోపాల్ గారి కుటుంబము. వారి అన్నయ్య గారు కూడా ఎంవీఆర్ శర్మ గారు విద్యారణ్యం చదువుకున్నారు. నాకు ఎవరు మంత్రోపదేశం చేశారో సంవిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాని గారని వారి దగ్గర విద్యారణ్యం చెప్పుకున్నటువంటి వాళ్ళు. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా విరించేది వాళ్ళ సైకియాట్రిక్ డాక్టర్. మీరు ఎప్పుడైనా చర్చలు చేయడానికి వెళ్ళినప్పుడు కొంత అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అడిగేటటువంటి వాళ్ళల్లో వాళ్ళు ఒకటి. కాబట్టి ఇలా చక్కగా ఒకటి కాదు, మనం భాగవతంలో అన్ని చెప్పుకున్నాం కదా, మరి భాగవతము లోపల ఉన్నటువంటి సైన్స్ ఏంటి? నేను భారతీయులు ఎవరు పుస్తకం గాయంగా చూడలేదు లోపల ఉండేటటువంటి సైన్స్ ని. కానీ రిచర్డ్ థామ్సన్ అనే అతను కాస్మాలజీ ఆఫ్ భాగవత పురాణాన్ని అద్భుతమైన గ్రంథం రాశాడు. విస్తృతంగా అమ్మబడుతోంది. ఇవాళ ఉన్నటువంటి నాసాకి అట్టపారుగా అద్భుతమైన పాయింట్స్ అందులో ప్రతిపాదన చేస్తూ మోస్ట్ సైంటిఫిక్ గా రాశాడు. ఆస్ట్రానమీ ఆఫ్ బ్రాహ్మిన్స్ అని జాన్ ప్లేఫెయిర్ ఎక్కడో పుట్టినటువంటి ఆ స్పెయిన్ లో పుట్టినటువంటి వారు బ్రాహ్మణుల యొక్క ఆస్ట్రానమీ ఎంత గొప్పదయ్యా అంటే 5000 సంవత్సరాల నుంచి ఆకాశంలో జరిగేటటువంటిది రికార్డు చేసేవాడు తప్ప సామాన్యుడెవడు చెప్పలేనటువంటి ఆస్ట్రానమీని ఈ బ్రాహ్మణులు చెప్తున్నారని డైరెక్ట్ గా అతను, మనం పేరు చెప్పుకోవడానికి బెంగపడుతున్నాం కానీ అతని పేరు బుక్ పేరు రాసిందే ఆస్ట్రానమీ ఆఫ్ బ్రాహ్మిన్స్ అని రాశాడు. ఇలా మనం ఎన్ని పుస్తకాలు తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా విదేశాలకు వెళ్ళినా నిస్సంకోచంగా సనాతనమైనటువంటి వైదిక ఋషి యొక్క గొప్పతనాన్ని ఇవాటికి ఆస్వాదిస్తున్నారు. ఆక్స్ఫోర్డ్ లో అద్వైత క్లాసెస్ పెట్టుకొని ఆదిశంకర్లు ఏం చెప్పారు అని కేంబ్రిడ్జ్ లో అవుతున్నాయి కానీ భారతదేశంలో లేదు. వేదిక్ మ్యాథమెటిక్స్ ఎక్కడ దొరుకుతుందయ్యా? బయటికి పోండి, అక్కడ దొరుకుతుంది. భారతదేశంలో వేదిక్ మ్యాథమెటిక్స్ మీకు చెప్పరు. ఒక క్షేత్రానికి వెళ్తే అద్భుతమైనటువంటి క్షేత్రం మన వాళ్ళు ఎలా కట్టారయ్యా అని చూస్తే దాని జామెట్రీ చూస్తే ఈ ద్వారం నుంచి ఆ ద్వారానికి, ఆ రాయి నుంచి ఆ రాయికి, ఆ రాయి నుంచి ఆ రాయికి ఎంత జాగ్రఫీ, ఎంత జామెట్రీ తెలిసినటువంటి వాళ్ళు, ఎంత జాగ్రఫీ మీద భూమి మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చెబితే అది చేస్తే అలాంటి కట్టడాలు వాళ్ళకి 1000 సంవత్సరాలైనా నిల్చుంటాయి. ఒకవేళ కనుక ఇప్పుడు చేస్తున్నటువంటి దాడి విదేశాల నుంచి బ్రాహ్మణుల మీద విస్తృతమైన దాడి అవుతుందండి. మనం దీన్ని గుర్తించకపోతే ఎప్పుడైనా నష్టపోతాం. ఈ ఆర్యన్ థియరీ అనేటటువంటిది ఒకటి సంబంధం లేనటువంటిది తీసుకొని వచ్చి ఆ ఆర్యన్ థియరీ అనేటటువంటిది పెట్టి దాని ద్వారా మన పుస్తకాల్లోకి, మన టెక్స్టుల్లోకి, మన చరిత్రని మొత్తాన్ని సర్వనాశనం చేస్తూ అనవసరమైన విషయాలను పెట్టి మనలో మనం కొట్టుకునేట్టుగా ఆర్యన్ థియరీని తెస్తున్నారు. ఆర్యన్ థియరీ గురించి డేవిడ్ క్రావ్లీ అనేటటువంటి ఒక మహానుభావుడు ఒకటే మాట చెప్పాడు. ఎవరైనా సరే ఆర్యన్ థియరీని మీరు నా దగ్గరకు వచ్చి రుజువు చేస్తే 2 కోట్ల రూపాయలు ఇస్తారు, బ్యాంకులో ఫండ్ వేసుకొని కూర్చున్నారు. ఇప్పటికెళ్ళి దాన్ని ఖండించగలిగిన మగవాడు ఒకడు లేడు, ఒక ఆడవాళ్ళు కూడా లేరు, ఎవరూ లేరు. ఎందుకయ్యా అంటే తప్పుడు సిద్ధాంతాలను సృష్టి చేసుకొని వచ్చి ఇప్పటికీ భారతదేశంలోనే జైపూర్ లో ఇది ప్రత్యేకంగా డబ్బు ఫండ్ చేసి పెట్టుంది. ఎవరైనా ఆర్యన్ థియరీని కనుక రుజువు చేస్తే 2 కోట్లు ఇస్తారు, బ్యాంక్ అకౌంట్ లో వేసి 1 కోటి రూపాయలు ముందుండేది. మొన్న సంవత్సరమే ఇంకో 1 కోటి రూపాయలు నేను అదనంగా డిపాజిట్ చేస్తున్నా, వచ్చి మాట్లాడగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడండి. ఈ అసంబద్ధమైనటువంటి థియరీలన్నీ తీసుకొని వచ్చి ఈ వైదిక ధర్మం నుంచి చక్కగా బ్రాహ్మణ్య సమాజం నుంచి దూరం చేయడానికి విశేషమైనటువంటి కుట్రలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటప్పుడు మరి ఈ కుట్రల నుంచి తప్పించాలంటే ఏమిటి అంటే, ఏదో కూర్చొని ఓ బ్రాహ్మణ సంక్షేమ వేదిక అని పెట్టుకొని ఆ బ్రాహ్మణ సంక్షేమ వేదికలో మ్యాట్రిమనీ అనేది ఒకటి పెట్టుకొని ఇక నిత్య నిరంతరం ఈ సంబంధాలు ఈ విషయం దీన్నే చూడటం కాకుండా మన సనాతనమైనటువంటి వైదిక ఋషుల యొక్క హృదయాన్ని మోస్ట్ సైంటిఫిక్ డేటా తోటి మనం ఎలా ఈ సమాజానికి ఉత్తర తరాలకి అందించగలము అనే తపన ఇప్పుడు ఆల్రెడీ పెద్దవాళ్ళు అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఒక అద్భుతమైన విషయం, నేను మా కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు మా మిత్రుడిని తీసుకొని వెళ్ళాను. నేను ఒక ఉపన్యాసంలో కూడా వారి పేరు తీసుకొని ఉటంకించి మరీ చెప్పాను. నేను అక్షరాలు మామూలుగా చదువుతూ ఉండేవాడిని, చెప్తుండేవాడిని, మహత్వం తెలుసు. కానీ ఆయన దగ్గరికి ఒక సైంటిస్ట్ నా పక్కన వచ్చింది. ఆయన కొంచెం చెయ్యి అడుగుతుంటే, ఏమండి దృష్టద్యుమ్నుడు అని ఆగకుండా 10 సార్లు అనండి అన్నాడు.
ఆ రోజు జరిగినటువంటి ఘట్టంలో ఆయనకి ఏ సమస్య ఉందో ఆయన చెప్పారు, అయ్యా మీకు నరాల్లో కొంచెం బలహీనత ఉంది, నరాల్లో బలహీనత ఉన్న వాడి యొక్క మాటలో మార్పు ఉంటుంది, కాబట్టి మాటకి దీనికి సంబంధం. అప్పుడు నేను ఒక్కసారి కళ్ళు మూసుకొని బుద్ధి పెట్టి ఆలోచిస్తే, అబ్బా ఈ అక్షరానికి ఎంత అద్భుతమైన శిల్పంలాగా చెక్కినటువంటి ఈ అక్షరాలకి ఈ మానవ శరీరానికి ఎంత అవినాభావమైన సంబంధం ఉంది. అందుకనే వేదము శబ్ద బ్రహ్మము, ఈ శబ్ద బ్రహ్మము నందు శరీరంలో అవసరమైనటువంటి ప్రతి చిన్న భాగాన్ని కదిలించేటువంటి శక్తి ఉంది. మనం పట్టించుకోవట్లేదు, కానీ విదేశాల్లో జర్మనీలో అద్భుతమైన రీసెర్చ్ చేసి ఒక్కొక్క మంత్రానికి ఈ శరీరంలో రెసోనెన్స్ తోటి, ఈక్వల్ వైబ్రేషన్ తోటి మన శరీరంలో ఏ ఏ భాగాలు స్పందిస్తున్నాయని నారసింహ మంత్రం దగ్గర నుంచి, రుద్ర మంత్రాల దగ్గర నుంచి, గాయత్రి మంత్రాల దగ్గర నుంచి ఆ వైబ్రేషన్స్ పెడితే ఒక్కొక్క మంత్రానికి శరీరం లోపల రెసోనెన్స్ తోటి, ఫోర్త్ వైబ్రేషన్స్ కాదు, రెసోనెన్స్ గా ఏ ఏ భాగాలు కదులుతున్నాయనే సైంటిఫిక్ రీసెర్చ్ జర్మనీలో జరిగింది. అద్భుతమైన డాక్యుమెంటేషన్ ఉంది. ఏదైనా ఒకనాడు వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించి మా ఆదిశంకరాచార్య భక్త సమాజం పక్షాన, లేదు మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక పక్షాన అలాంటి ప్రజెంటేషన్స్ కూడా ఇస్తే యువతకి అది స్ఫూర్తిగా ఉంటుంది. ఎలాంటి వేద రాశులు మనం పక్కన పెట్టి నిర్లక్ష్యం చేసి జీవనం జీవిస్తున్నాము అనే విషయం మనకి తెలుస్తుంది. కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఆనో భద్రాహ క్రతమోయంతు విశ్వతః అని వేదం చెప్పింది. ప్రపంచంలో మంచి ఎక్కడ ఉన్నా అన్ని వైపుల నుండి నన్ను చేరుగాక. ఈ మాట చెప్పగలిగినటువంటి వాడు భారతీయుడే. ఇంతకంటే గొప్ప సూక్తి ఇంకొకటి ఉండే అవకాశం కూడా లేదు. కాబట్టి అలాంటి ఈ మహత్తరమైనటువంటి వేదికలో ఇంతమంది పెద్దల్ని నేను అభ్యర్థించేది, అయ్యా మీరు ఇప్పటిదాకా ఆర్థికంగా చాలా సంపాదించున్నారు. పెద్దవాళ్ళు, యంగ్స్టర్స్ వద్దు, యంగ్స్టర్స్ యూ బీ ఆన్ యువర్ జాబ్. చక్కగా పెద్దవాళ్ళని ఆశ్రయించి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళ ద్వారా చాలా విషయాలు తెలుసుకోండి. కానీ పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు, స్థిరపడ్డటువంటి వాళ్ళు ఈ వైదిక ధర్మములో చెప్పబడ్డటువంటి సూత్రాలని ఎలా మనం సైంటిఫిక్ గా ప్రజెంట్ చేయగలము అనేటటువంటి పుస్తకాలని అందించండి అని నేను చేతులెత్తి అభ్యర్థించి ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదే వైదిక ధర్మానికి రక్ష. ఉత్తర తరాలకి వాళ్ళ ప్రశ్నలకి సైంటిఫిక్ గా సమాధానం చెప్తే తప్ప అర్థం చేసుకునేటువంటి స్థితిలో లేరు. కాబట్టి ఆ కోణంలో మీ అందరూ బుద్ధిని పెట్టాలి అని కోరుకుంటూ, ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక పెట్టిన దగ్గర నుంచి నాకు పరిచయం అండి. ఎంత అద్భుతమైన కార్యక్రమాలు అంటే, ఒకప్పుడు అర్చకులందరినీ తీసుకొని వచ్చి సన్మానం చేశారంటే ఏ ఏ భగవత్ స్వరూపాలు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయో ఆ దేవతలందరికీ నిత్యము అన్నం పెట్టి వస్త్రాలని తొడిగి చక్కగా స్నానం చేయించి అలంకరించి ఒక పిల్లవాడిని తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారో అలా చూసుకునేటటువంటి అర్చకులందరినీ పిలిచి వాళ్ళందరి సన్మానంతో ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేటటువంటిది ఆరంభం చేయటం, ఈ వేదికతోటి నాకు ఎప్పటికీ శాశ్వతంగా అనుబంధం ఉండేట్టుగా తయారు చేసినటువంటి వారు మా మోహన్ కుమార్ గాంధీ గారు. నిజంగా ఒకసారి గట్టిగా అద్భుతంగా మృదు మందిరంగా వారి వాగ్వైఖరి శక్త జరి విషయ విజ్ఞాన కౌశలం చాలా